ఐపీఎస్లో అండ్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పిఎస్కి అయితే తీసుకెళ్లారు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన విధానం సంబంధించి కూడా కేటీఆర్ అయితే ట్వీట్ చేశాడు. ఏదైతే ఒక నేషనల్ అవార్డు గెలుచుకున్న హీరో పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం, చాలా అభ్యంతరకరం అని చెప్పేసి తన ట్వీట్లో పేర్కొన్నాడు. సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన మాత్రం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ బాధితురాలకి ఖచ్చితంగా నా సానుభూతి అని చెప్తూనే బట్ అరెస్టు పట్ల ఏదైతే అరెస్ట్ చేసిన విధానం మాత్రం అభ్యంతరకరంగా ఉందని చెప్పేసి కేటీఆర్ ట్వీట్ చేశాడు. రేవంత్ రెడ్డి ఏదైతే చాలా ఈ ఏడాది పాలనకు సంబంధించి చాలా హామీలు ఇచ్చారు. పక్కన గురుకులాలకు సంబంధించి విద్యార్థులు రోజు పిట్టల్లో రాలిపోతున్నారు. మరి దానికి ఎవరు కారణం అని చెప్పేసి ఈ సంధ్యా థియేటర్కి సంబంధించి ప్రత్యక్ష ప్రమేయం లేకున్నా అల్లు అర్జున్ ఏదైతే అరెస్ట్ చేశారో బట్ చాలా విషయాలు ఏడాది కాలంలో చాలా మరణాలు సంభవిస్తున్నాయి. ఒకవైపు ఆటో డ్రైవర్లు మీరు ఇస్తాన్న 12,000 నెలకు 1,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఇవ్వట్లేదు. సో ఆటో డ్రైవర్లు మరణించారు. మరో పక్కన గురుకులాల్లో పిల్లలు సరైన ఫుడ్ లేక పిల్లలు చనిపోతున్నారు. మరో పక్కన హైడ్రా బాధితులు మీరైతే నోటీసులు ఇచ్చారో గతంలో బుచ్చమ్మ అనే కుక్కట్పల్లి మహిళ మరణించింది. తర్వాత నిన్న రీసెంట్గా కేసీఆర్ నగర్లో కూడా ఒకతను గుండె పోటుతో చనిపోవడం జరిగింది. వీటన్నిటికీ మరణాలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. రేవంత్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పేసి పోలీసులకు కూడా ఒక సవాల్ విసరడం జరిగింది. ఎందుకంటే గత ఏడాది కాలంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి అన్ని మోసాలే జరుగుతున్నాయి. సో హామీలన్నీ అమలు కావట్లేదు. ఖచ్చితంగా రాష్ట్రంలో జరుగుతున్న మరణాలన్నిటికీ రేవంత్ రెడ్డి ప్రధాన బాధ్యత కాబట్టి రేవంత్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అంటూ తన ట్వీట్లో పేర్కొనడం జరిగింది. ప్రత్యక్షంగా సంధ్యా థియేటర్కి సంబంధించి ఆ రోజు ప్రత్యక్షంగా అల్లు అర్జున్ కారణం లేకపోయినా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. బట్ రేవంత్ రెడ్డికి సంబంధించి రాష్ట్రానికి సీఎం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న మరణాలన్నింటికీ సీఎంఏ ఖచ్చితంగా బాధ్యత వహించాలి కాబట్టి పోలీసులు రేవంత్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని ఒక ఆసక్తికరమైన ట్వీట్ అయితే చేశారు. చూద్దాం మరి ఈ ట్వీట్కి సంబంధించి ఎలాంటి ప్రకంపనలు వస్తాయో. పక్కన సంధ్యా థియేటర్లో జరిగిన రేవతికి తన సానుభూతి అంటూనే మరో పక్కన అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి మొదట మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దీనికి సంబంధించి రాజకీయంగా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఎలాంటి ట్వీట్లు పెడతారో లేకపోతే ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది వేచి చూడాలి. రైట్ సైడ్